కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దుర్కి గ్రామం శివారులో అక్రమ వెంచర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీనికి తోడుగా అధికారుల తోడు నిలుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. గ్రామాలలో ఫిర్యాదు చేసిన వాటిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దుర్కి గ్రామం నుండి బసవాయిపల్లి గ్రామానికి వెళ్లే దారిలో నూతనంగా ఉన్న వెంచర్లు ఏర్పడగా వెంచర్లను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి వచ్చే ఖజానాను అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ వెంచర్లు అని తెలియక ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. టీటీసీపీ లేఅవుట్లు పర్మిషన్ లేకుండా వెంచర్లు వెలిశాయి. గ్రామ పంచాయతీకి 10% భూమిని ఇవ్వకుండానే ఇలా అక్రమ వెంచర్లు ఎన్నో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో 20 గుంటల పైన వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 10% భూమిని కేటాయించాలి. కానీ అందుకు విరుద్ధంగా దుర్కి గ్రామంలో అక్రమంగా వెళ్తున్న వెంచర్ల యజమానులతో అధికారులు తోడై గ్రామ పంచాయతీకి వచ్చే ఖజానాని పక్కదారి మళ్లిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీకి నిధులు రాక సర్పంచులు అప్పులు తెచ్చి మరీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు అక్రమ వెంచర్ల యజమానులతో చేతులు కలిపి వ్యవసాయ భూముల్లో ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ చేపిస్తూ గుంటన్నర భూమికి కూడా పట్టాదారు పాసు పుస్తకం, రైతు బంధు మంజూరు అవుతున్నట్లు గ్రామాల్లో బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తీగలాగితే డొంకంతా కదిలేటట్లుగా ఉన్న అధికారులు నామమాత్రపు చర్యలే చేపడుతున్నారు తప్ప శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నట్లు కనిపిస్తోంది. మరి దీనిపై జిల్లా అధికారులు చొరవ చూపి అక్రమ వెంచర్లపై కొరడా చూపించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే వారే నేరుగా వెంచర్లు వేయడం లేదంటే పర్సంటేజీలు తీసుకుని ఇందులో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. దీంతో అధికారులు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సర్వే నెంబర్ 141లో సుమారు 5 నుండి 6 ఎకరాల మేర అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేశారు. డిటిసిపి అనుమతులు లేకుండా వెంచర్ చేశారు. ఈ వెంచర్లో ప్లాట్లు సైతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వీటిని కొనేవాళ్లు మోసపోవడం ఖాయమని పలువురు చెప్తున్నారు. దుర్కి గ్రామ పంచాయతీ నుంచి ఏంటంటే బస్వాయిపల్లి రోడ్కి రజాక్ అనే వాళ్ళు లేఅవుట్ వేసుకుంటున్నారు. అయితే అది ముందస్తుగానే వాళ్ళు ఎలాంటి డిటిసిపి అప్రూవల్ తెచ్చుకోకుండా వర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకు వర్క్ స్టార్ట్ చేసామని గ్రామ పంచాయతీ నుంచి మేము కన్సల్ట్ అయితే మేము ఏం చేసుకుంటామో తర్వాత చెప్తాము మీకు అని మాకు ఇంతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పర్మిషన్ గ్రామ పంచాయతీ నుంచి తీసుకోలేదు. వాళ్ళు ముందస్తుగా మేము నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. సో మేము ఎన్నిసార్లు ఫోన్లో కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు మాకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. మొన్న తీసుకుంటున్నామని చెప్పి నేను డిఎల్పిఓ సార్ ఒక రోజు వెళ్ళి అది ట్రాక్టర్ వాళ్ళు లేఅవుట్ చేసుకుంటుంటే మేము సీజ్ చేస్తామని ఆపియడం జరిగింది ఒకసారి. ఇక తర్వాత ఎలాంటి వర్క్ జరిగిందో తెలియదు. మేమైతే